నమస్కారం. బండారు వారు చెప్పిన కథల్లో ఇవాళ 2 కథలు చెప్పుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే భార్యాభర్తలు, ఇంటి కిరాయ, ఇంటి ఓనరు. అసెంబ్లీ ఏంది, ఎవరు కిరాయిదారులు, ఎవరు సొంతదారులు అనే మాట మాట్లాడుకుందాం. బెంగళూరు నగరంలో ఒక భార్యాభర్తలు ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిండ్రు. అక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకున్నారు. ఆ ఇంటి ఓనర్ చాలా మంచివాడు. పాపం నూతన దంపతులు కదా, సరే మంచి తక్కువ కిరాయికి ఇద్దామని ఇచ్చిండు. బాగానే ఉందని, సంసారం బాగానే ఉన్నది. కొద్ది రోజుల తర్వాత భార్యకో భర్తకో ఉద్యోగం పోయింది. ఏమైందంటే ఈ మధ్యన సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఎత్తేస్తున్నారు కదా, కొంచెం కష్టాలు వచ్చినాయి. మొదట్లో బాగానే ఉండేవాళ్ళు. తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వరుసగా ఆ కిరాయి ఇవ్వాలని పరిస్థితి వచ్చింది. బెంగళూరులో అడ్వాన్స్ చాలా ఎక్కువ, అట్లాగే ఇంటి కిరాయిలు కూడా ఎక్కువ. మెల్లమెల్లగా 5 నెలలు, 6 నెలలు అయిపోయింది. ప్రతిసారి ఇంటి ఓనర్ వస్తున్నాడు, కోప్పడుతున్నాడు, మా కిరాయి ఇస్తారా ఇవాళ ఎట్లా అంటున్నారు, వెళ్ళిపోతున్నాడు. ఈసారి ఇంటి ఓనరు చాలా పెద్ద ఆయన, ఇద్దరికంటే పెద్ద నూతన దంపతులు కాదు వీళ్ళు. ఇంటి ఓనర్ని వీళ్ళు మావయ్య అనేమో అబ్బాయి, బాబాయ్ అనేమో అమ్మాయి పిలిచేది. ఆ అనుబంధాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక లాభం లేదు, ఈ అనుబంధాలు చుట్టరికా లేదు, ఖచ్చితంగా వాళ్ళు వసూలు చేసుకుంటారు రెంట్ అని చెప్పి ఆయన వచ్చి గొడవ పెడదాం అనుకున్నాడు. ఈలోపు ఇంటి ఓనరు లిఫ్ట్ చప్పుడు కానీ ఇంటి ఓనర్ వస్తున్నాడు కదా అని చెప్పి మెల్లగా వీళ్ళిద్దరూ కావాలని బదులుకొని ఏం చేశారంటే కయ్యం పెట్టుకోవడం మొదలుపెట్టారు, తలుపు తెరిచి. అప్పుడు తలుపు లోపలికి వచ్చిన ఆయనలో ఇంటి లోపలికి వచ్చిన ఆయన వీళ్ళు కొట్లాడుకుంటే చూస్తున్నాడు మౌన ప్రేక్షకులాగా. ఎంత తీవ్రంగా కొట్టుకున్నంత పని చేస్తున్నారు. నువ్వు తప్పని నీది తప్పని. చివరికి అప్పుడే చూసినట్టు ఇంటి ఓనర్ దిక్కు చూసి, అప్పటిదాకా వాళ్లకు ఒళ్ళు ఇల్లు తెలుస్తలేదు, ఇంటి ఓనర్ వచ్చింది తెలిసి గమనించి కూడా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకొని అప్పుడే ఇంటి ఓనర్ చూసి, బాబాయ్ నాది కరెక్టా, నా భర్తది కరెక్టా అని అమ్మాయి అడుగుతుంది. మామయ్య మీరు చెప్పండి, నా భార్య ఇటువంటి తప్పు చేస్తుందని ఏదో కావాలని పంచాయతీ పెట్టుకున్నది కదా, గిల్లి కంచమంటారు కదా, అది పెద్ద ఎత్తున చేసుకొని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. అమ్మ మీ భార్యాభర్తల పంచాయతీ నేనెందుకమ్మా, నాకు కిరాయి దానికి వచ్చినా మీరు కొట్లాడుకుంటున్నారు, నేను వెళ్ళిపోతాను. బయటకు వెళ్ళిపోగానే తలుపు పెట్టి గడియ పెట్టకుండా మర్చిపోయి ఇద్దరు బిగ్గర గాలిసుకొని ఇద్దరు భార్యాభర్తలు అమ్మాయి ఎక్కడ పోయింది, వాళ్ళ ఇంటి ఓనర్ బయటకు పంపించడం కిరాయి అడగకుండా అని చెప్పి కౌగలించుకొని అది చాలా సంతోషంగా ఉన్నారట. అప్పుడు ఇంటి ఓనర్ మళ్ళీ తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి, అమ్మ మీరు ఉత్తుత్తి పంచాయతీ పెట్టుకుని నాకు తెలుసు, నేను కూడా ఉత్తుత్తిగానే బయటకు పోయినా, నాకు మీ ప్లాన్ తెలుసు కానీ నేను బయటకు పోయినా సమస్య లేదు, నా ఇంటికి ఎప్పుడు ఇస్తారని గట్టిగా దబాయించి అడిగిందట. ఈ కథను చెప్పిన అంటే ఇవాళ అన్ని అసెంబ్లీలో, పార్లమెంట్లు మొత్తం చట్టసభలో జరుగుతుంది ఇదే. అచ్చంగా చెప్పాలంటే ఇదే. ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంటుంది, అధికార పార్టీ ఒకటి ఉంటుంది. అధికార పార్టీ అంతకుముందు అధికారంలో ఉంటుంది, ఇప్పుడు అధికారంలో ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ అంతకుముందు అధికారంలో ఉంటుంది అనుకోండి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ, ఎన్డీఏ అన్ని పార్టీలు చెప్తున్నారు, తెలుగుదేశం ఏ పార్టీ కాదు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులు తప్పించుకుని అధికార పార్టీలు తప్పించుకుంటున్నాయి. ఇప్పటి ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఏది పనులు చేయలేదని చెప్పి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇటు అంటే పెద్ద ఎత్తున గొడవ పడుతున్నారు. మనం చూస్తుంటాం. వాళ్ళు గొడవ పడుతుంటే అబ్బా ఇద్దరు చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది మనకు. ఆ భార్యాభర్తల పంచాయతీ లాగా, ఇంటి ఓనర్ లాగా మనం చూసుకుంటూ నిలబడాల్సిందే. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో మనం చూస్తున్నాం కదా, మనం చూస్తే వరుసగా 17 గంటలు 18 గంటలు అసెంబ్లీ సమావేశాలు తెల్లారదాకా జరుపుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తన అవినీతి చర్యలను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని హామీల సంగతి ఏందని వాళ్ళు అంటుంటారు. 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు వాళ్ళు అంటుంటారు. ఇటుపక్క ఈ 8 నెలలుగా తాము మేనిఫెస్టోలో పేర్కొని 100 రోజుల్లో పూర్తి చేస్తున్న హామీలు మేము ఇవ్వలేకపోయినాం కనుక ఈ అవినీతి ముందర పెట్టుకుంటే వాళ్ళని కౌంటర్ చేయొచ్చని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. నేను తెలంగాణ చెప్తున్నాను. అంటే ఏమైంది, వాళ్ళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమో తమ హామీలు అమలు చేయకుండా ఉండి దాన్ని కౌంటర్ చేయడానికి అవినీతిని ముందర పెడుతుంది. గత ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ హామీల సంగతి ఏందని వీళ్ళు అడుగుతున్నారు. ఇద్దరు కొట్లాడుకుంటూ బాగానే ఉన్నది. కానీ నేనేమంటున్నాను అంటే ఇక్కడనే కాదు, అది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కావచ్చు, కేంద్రంలో మన ఇవాళ మొన్న వరదలు వచ్చినాయి. ఏది మనకు కేరళలో. ఆ వరదలకు కారణం మత సంస్థలు నిర్మించుకొని కట్టడాలే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ చేసింది అని ప్రభుత్వం అంటుంది కేంద్రంలో. ఇటు పక్క ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే మీ మతాన్ని ఎందుకు తీసుకొస్తారని వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు తప్పించుకుంటున్నారు. నేనేమంటున్నానంటే భార్యాభర్తల పంచాయతీలో కిరాయిదారులు ఎవరు? భార్యాభర్తలే కదా. అసలు ఓనర్లు ఎవరు? మనం కదా. ఎవరైతే కిరాయిదారు కాకుండా కిరాయికి ఇచ్చిన ఓనర్ కదా. అసెంబ్లీలు కూడా కిరాయిదారులు వీళ్ళందరూ పార్టీలు శాశ్వతం కాదు, పార్టీలు అశాశ్వతం. ఇవాళ ఒకరు ఉంటారు, రేపు ఒకరు ఉంటారు. కిరాయిదారులాగా భార్యాభర్తలాగా వీళ్ళు పంచాయతీ పెట్టుకున్నంత మాత్రాన నిజాయితీ లేదు. ఖచ్చితంగా ప్రజా సమస్యల నుంచి పారిపోవడానికి, ప్రజా సమస్యలు చర్చ జరగకుండా
వాళ్ళ లోపాలు కప్పించుకోవడానికి ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుకుంటున్నారు. నేనేమంటున్నానంటే అసెంబ్లీని కిరాయికి మనం ఇచ్చినాం వాళ్ళకి 5 ఏళ్ల కోసం. మీరు ఎన్నిక అయినరా బాబు, మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండండి, మీరు సరిగ్గా చేయకపోతే ఇంకోటి ఎన్నుకుంటాం అంటున్నాం. అంటే ఇల్లు మనది కదా, అసెంబ్లీ అనే ఇల్లు ప్రజలది, ప్రజలు ఓనర్లు, నిజమైన ఓనర్లు ప్రజలు, ప్రభువులో మనమే ఓనర్లం. కానీ కిరాయిదారులు ఎవరైతే ఉందో వాళ్ళు కిరాయి పెడుతున్నారు, హామీలకు పెడుతున్నారు, ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో మనం గట్టిగా నినదించాల్సింది ఏంటంటే ఆ ఇంటి ఓనర్లాగా మీ పంచాయతీ మాకు అవసరం లేదు, నా కిరాయి కట్టరా అన్నట్టు మాకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేరా అని గట్టిగా అడగాల్సిన బాధ్యత మనకు ఉంది. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీ కిరాయిదారులు మాత్రమే కానీ ఓనర్లు కాదు, మేమే ఓనర్లము అని చెప్పి ప్రజలు గట్టిగా పార్టీలో నిలదీసినప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుంది.